దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క సాయంత్రం సమయంలో మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో మనం ఈ రకంగా ప్రభు శిలువ పైన పలికినటువంటి 7 మాటలని ధ్యానించడం చివరికి వచ్చాం. గడిచినటువంటి వారాల్లో మనం 5 మాటలని ఆ రీతిగా మనం ధ్యానించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినట్టు దేవుడిని మరొకసారి స్తుతి చెల్లిస్తున్నాం. చైర్మన్ గారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు. చేయవలసినటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కొంచెం బాగలేదు, క్షమించండి. శిలువలో పలికినటువంటి ఈ 2 మాటలు, చివరి 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అది మాత్రమే కాకుండా వీటిని ధ్యానించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ప్రతి సంవత్సరం ఈ మాటలు ధ్యానిస్తూనే ఉన్నాం. ఏదైనా తెలియని విషయం మనం చెప్పడం చాలా సులభం. తెలిసిన విషయాన్ని అనేక సార్లు విన్నటువంటి ఆ మాటల్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పాలో అది కొంచెం సందిగ్ధంలో మనం పడిపోతాం. ఎందుకంటే ఈ మాట గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. కనుక ప్రభు నాకు ఇచ్చినటువంటి తలపులు, ప్రభు నా మదిలో ఏ మాటలైతే ఉంచాడో ఈ 2 మాటల గురించి నేను
అది మాత్రమే కాదు, 5 మాటలు మనం గమనించినట్లయితే నేను తప్పికొస్తున్నాను అన్నటువంటి మాటలో ప్రభువు ఏమి మనం విమర్శిస్తున్నారా అంటే ప్రభువును మనం ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువు మనం ఇతరులకు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన స్వశరీరుడై లోకానికి వచ్చాడు అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన తప్పిపోతున్నాడు, ఆయన ఆకలి కొడుతున్నాడు, ఆయన అలసిపోతున్నాడు, ఆయన దేవుడే, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం పరిచయం చేయాలి. ఆయన మానవుడిగా లోకానికి వచ్చాడు. అది మాత్రమే కాదు, మన ఆత్మ విషయమై దాహం కొని ఉండాలి మన జీవితంలో. ఆ ఆత్మ విషయంలో దాహం కొని మన జీవితాన్ని మనం ప్రార్థన జీవితంలో కానీ వాటి పరిచయం జీవితంలో కానీ మనం ముందుకు సాగలేకపోతే, ఈ 5వ మాసము మన జీవితంలో ఇమిడ్చుకోలేకపోతే ఆ దినాన దేవుని సన్నిధిలో మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఈ 5వ మాట ద్వారా మనం నేర్చుకోవాలి. అది మాత్రమే కాదు, ఈ యొక్క 6వ మాట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగా చెప్తున్నామంటే సమాప్తమైంది అని ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు దీంట్లో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించాలి. మనం ఏం మాట్లాడినా, మనం ఏం చూసినా, మనం ఏ రకంగా ప్రవర్తించినా మన ప్రవర్తన ఇదిగో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన, ఇదిగో నా మాటలు ఏంటి వాక్యానుసారంగా, ఇదిగో నేను పని చేస్తున్నా అది వాక్యానుసారంగా అని మనం పరిశీలిస్తే మన అడుగులు వేయవలసిన వారిలో మనం ఉంటున్నాం. అది మాత్రమే కాదు, మనము నెరవేర్చాల్సినటువంటి దేవుని వాక్య భాగాలు చాలా ఉన్నాయి. ప్రభు నెరవేర్చాడు, మనం కూడా నెరవేర్చాలని మనం బాధ్యత ఇచ్చాడు. కనుక ఆ బాధ్యతను మనం నెరవేరుస్తూ ఉన్నామా లేదా అని మన జీవితంలో పరీక్షించుకుంటూ అడుగులు వేసుకున్నాయి. ఇది క్రైస్తవ జీవితంలో 7 అడుగుల మాటలు. 7వ మాటకు మనం వస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. ప్రభు తెలియజేస్తున్నప్పుడు ఇది మన జీవితంలో ఏ రకంగా అవలంబించాలి, ఏ రకంగా ఇమిడ్చుకోవాలి అన్నప్పుడు దేవునికి సమస్తమైన మహిమ ఘనత ఆరోపించే వారిలో ఉండాలి. మనం ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, మనల్ని ఎవరు పొగిడినా, ఎంత ఎత్తుపోయి దిగినా ఈ ఎత్తు నాది కాదు ప్రభువా, నీవిచ్చిందే, నీకే సమస్తమైన మహిమ ఘనత అని మనం ఆరోపించేవారుగా ప్రభువుకు అప్పగించుకున్నవారుగా మనం ఉండాలి. మనకి ఏమొచ్చినా ఇది నాది అని అనుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అవన్నీ కూడా ప్రభువు నీకు ఇచ్చాడు. కనుక ప్రభు అయితే నాకు ఇచ్చావు, ఇంకా నీకు అప్పగిస్తున్నాను, నీకే మహిమ ఘనత స్తుతి చెల్లిస్తున్నాను అనే ప్రతి విషయంలో మనం ఈ 7 అడుగులు ప్రతి దినం, 7 మాటలు ప్రతి దినం మన దైనందిన జీవితంలో భాగము కావాలని లేదా ఈ రోజులో వచ్చేది కాకపోవచ్చు, మనం ప్రతి దినం అవలంబించాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకుండా మనం నేర్చుకోలేం. కనుక మనకు శిక్షణ అవసరం. ఈ శిక్షణ మనం కింద పడుతుంటాం, నేర్చుకుంటాం, కానీ ఏ దినం కూడా ఈ 7 అడుగులు మన జీవితంలో అమర్చుకోకుండా, ఇమిడ్చుకోకుండా మనం వెళ్తానికి వీలులేదు. కనుక యేసు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి ఈ 7 మాటలు శిలువజనం చాలా ప్రశస్తమైనవి ప్రియులారా. కనుక ఎప్పుడైతే మనం ఈ మాటలు ధ్యానిస్తున్నామో ప్రభు ఆత్మ మనల్ని అనేక రీతిగా ప్రేరేపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆ ప్రేరేపణకు మనం తగినట్టుగా మనం జీవించగలిగితే దేవుడు మన జీవితాన్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఎంతో ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ దినాలు ఇవి 7 అడుగుల్ని మీ మధ్యలో దేవుడు నాకు ఇచ్చిన తలంపుని బట్టి మీ మధ్యలో ఉంచడం జరిగింది. ఈ 7 మాటలు మన జీవితంలో అమర్చుకోవాలి. మన దైనందిన జీవితానికి తగినటువంటి మాటలు, మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడేటువంటి మాటలు. కనుక మనం నిర్లక్ష్యం చేయడానికి ఏ క్షణ వీలు లేదు ప్రియులారా. కనుక మనం డీటెయిల్లోకి మనం వెళ్తే ఈ దినాన 6వ మాట గురించి మనం ధ్యానించడం మొదలు పెడితే, సమాప్తమైంది అన్నటువంటి ఈ మాట ప్రియులారా, ఇది తెలుగు
ఉంది. అది మాత్రమే కాకుండా తీర్చుట సమాప్తమైంది అన్న దాంట్లో తీర్చుట అన్నది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే టెటలోసాయి అన్నటువంటి గ్రీక్ మాటలో గడిచిపోట, ఫినిష్ అయిపోయింది అన్నటువంటి మాట మనం గమనించగలం. సో మనం తెలుగులో బైబిల్లో మనం చూస్తున్నాం, సమాప్తమైందని ప్రభు చెప్తున్నప్పుడు ఈ భాష తెలుగు భాషలో ఉన్నటువంటి ఇన్ని అర్థాలకు దేవుడు కూడా సమాధానం ఇచ్చినాడు అని అర్థం. కనుక ఈ మాటలు మనం అన్నిటినీ ధ్యానించలేవు, కానీ ఒక మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, చెల్లించటం. కనుక ఇక్కడ ప్రభు మన విషయమై చెల్లించాడు. మనం చేసినటువంటి ప్రతి పోగొట్టుకై ఆయన మన రుణం ఆయన చెల్లించాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన శరీరాన్ని మన కొరకు ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, మనము ఎలాంటి వస్తువుల చేత మనం కొన్నాం? అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా మనం కొనబడ్డాం. కనుక దేవుడు మనకు చెల్లించాడు. తులసి రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం, మనం రుణాన్ని మన బాకీని ప్రభువు చెల్లించాడు. మన పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని బ్రతికించడానికి తిరిగి ఆయన మనల్ని కొన్నాడు. కనుక ఆ శిలువలో సమాప్తమైంది అనగా అనేక మందికి విడుదల అన్నటువంటి మాటలు ఇక్కడ గమనించగలం. ప్రియులారా, ఇవి మనం దాని యొక్క అర్థాన్ని గమనించినాం. అయితే ప్రభువు వేటిని సమాప్తం చేశాడు అని మనం గమనిస్తే అనేకమైన వాటిని మనం గమనించగలం. అన్నిటినీ ధ్యానిస్తాం. ఇప్పుడు చాలా సమయం సరిపోదు కనుక 2-3 మాటలు మాత్రం ఈ మధ్యలో జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నా. ఏంటి ప్రభు శిలువలో సమాప్తమైంది అని చెప్పడానికి వేటిని సమాప్తం చేశాడు, వేటిని చెల్లించాడు, వేటిని నెరవేర్చాడు, వేటిని ముగించాడు అనగా ప్రియులారా, శారీరక శ్రమలు ఆయన సమాప్తమైనట్టుగా ప్రభు యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోగలం. అంతకంటే ముందు ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించినప్పటి నుండి ఏ దినాన సేవ లేడు ప్రియులారా. ఎందుకంటే జన్మించిన ఆ సంవత్సరంలోనే ఆ దినాల్లోనే ఆయన చంపడానికి ప్రయత్నించాడు. అక్కడ నుండి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరి ఏ దినాన కూడా స్వేచ్ఛగా ఆయన తిరుగుతూ ఉన్నా కూడా ఆయన చంపాలని చాలా మంది ప్రయత్నించినట్టుగా మనం ఒక భాగంలో గమనించగలం. కనుక ఆయన శారీరకంగా అనేక రీతిగా శ్రమపడ్డాడు. ఆయన ఎండకు నడిచాడు, అనేక ప్రాంతాలు ఆయన నడుచుకుంటూనే వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. శారీరకంగా అనేకమైన శ్రమలు పొందాడు. తుఫాన్లో వెళ్ళాడు, పిల్లల ఆకలి ఉన్నాడు, అనేకమైన సందర్భాల్లో ఆయన ప్రయాణం చేశాడు. అలసిపోయిన స్థితిలో ఆయన ప్రయాణం చేసిన ఓడలోనే తుఫాన్లో కూడా నిద్రపోవాల్సిన పరిస్థితులు, అంతగా అలసట చెందినటువంటి వాడుగా ఉంటున్నాడు. అనగా శారీరకంగా ప్రభు నిన్ను రక్షించడానికి అనేక విధాలైనటువంటి శ్రమల గుండా ఆయన ప్రయాణం చేశాడు అని చెప్పడానికి మనం ఇష్టపడుతున్నాం. ఈ యొక్క సమాప్తమైంది అన్న మాటలో శారీరకమైన శ్రమలన్నిటి కూడా ఆయన సమాప్తం చేశారు. ఇంకా ఏంటంటే ఆయన జీవితంలో చివరి అంకంలో శారీరక శ్రమలు అవి పీక్ స్టేజ్ లో వచ్చేసాడు. ఏం చేశాడు? ఆయన పొందాడు, దెబ్బలు పొందాడు కదా, ఎవరి దెబ్బలు ఆయన పొందాడు, దాన్ని సమాప్తం చేశాడు. కనుక దాని ద్వారా ప్రభు మనకు స్వస్థతను అనుగ్రహించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని దేవుని మాటలో రాయబడింది. కనుక ఆయన పొందినటువంటి సమాప్తం చేసినటువంటి ఆ యొక్క శారీరక శ్రమ ద్వారా మనకు
గమనించగలం. అది మాత్రమే కాదు పిల్లలు, ఆయన ప్రవచనాలు నెరవేర్చాడు, పాపపు రుణాలు చెల్లించాడు, మానవుని యొక్క దేవునికి మానవునికి ఉన్నటువంటి మధ్య అడ్డుగోడను ఆయన తీసివేసినట్టుగా మనం గమనించగలం. నిజానికి చెప్పాలంటే ఆయన ప్రత్యక్ష విధానంలో ఆమెను లోపలికి వెళ్ళటానికి లేదు, అది పరిశుద్ధ స్థలంలో వెళ్ళటానికి అవకాశం లేదు. కనుక ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో సమాప్తం చేశాడు. ఆ అద్భుతంగా ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మనం మోకరించి ప్రార్థించిన ప్రభు సన్నిధిని మనం ఈ దినాన అనుభవిస్తున్నాం. అంటే కారణం ఏంటి పిల్లలు? ఆదిన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో సమాప్తమైంది అన్నటువంటి మాటలో ఇవ్వచుకున్నటువంటి దాని ఉన్నటువంటి అర్థం అది దేవునికి మానవునికి మధ్య కూడా తొలగించబడింది, ఇక ముగించబడింది అన్నమాట. అయితే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఈ మాట ఏంటంటే సమాప్తమైంది అనడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను మీద తొలి విజయాన్ని నమోదు చేశారు పిల్లలు. ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఈ దినానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను చిక్కుదొక్కినటువంటి వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాప్తమైంది అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇక సాతానుకు అధికారం లేదు మన మీద అన్నటువంటి మాటలు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సాతాను విషయంలో తొలి విజయాన్ని మనకు నమోదు చేసినట్టే
తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మాటకు అర్థము అంటే ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూసి దానిని ముగించెను. ప్రభువు ఆ యొక్క శిలువలో మాత్రమే ముగించెను, సమాప్తమైంది అని చెప్పలేదు. అందుకంటే ముందు చాలా విషయాల్లో ముగించాడు అనేటువంటి లెక్క క్లియర్ జాగ్రత్తగా గమనించండి. ఈ బెల్షెస్సరు లెక్క అందుకనే ముగించబడింది. ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను చూశాడు, నీ ప్రభుత్వం యొక్క లెక్క సరి చేయడానికి వచ్చాడు. ఆయన నీ జీవితాన్ని ముగించడానికి నీ లెక్క ముగించాడు. ఇంకా ఏం రాశాడు పిల్లలా అక్కడ అంటే టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూసిగా నీవు తక్కువ పడితివి, అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పరిశుద్ధకు అప్పగించబడును అన్నటువంటి వాడు. ఆయన ఈ యొక్క బెల్షెస్సరు జీవితానికి సమాప్తమైంది అని తన యొక్క తీర్పును ప్రకటించాడు. ఇది నా పిల్లల దేవుడు అని నీకు నాకు తెలియజేస్తే దేవుడు నీకు ఇచ్చినటువంటి అవయవాలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను నువ్వు ఎక్కడ వాడుతున్నావో జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క బెల్షెస్సరు దేవుడి మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములను, ఆ యొక్క దేవతలను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఉన్నప్పుడు దేవుడి యొక్క తీర్పు సమాప్తం ముగించను అన్నటువంటి మాట ఆ బెల్షెస్సరు జీవితంలో వచ్చి ఉంటుంది. ప్రియులారా, వాటి ద్వారా మన జీవితంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం? మన జీవితం దేవుని ఆలయం, మనుషుల దేవుని ఆలయం, మనకి ఇచ్చినటువంటి తలం, మన యొక్క అవయవములు ప్రియులారా దేవుని కొరకు ఉపయోగించబడుతున్నాయా? మన కళ్ళు, మన తలాంతులు మనం దేవుని కొరకు ఉపయోగిస్తుంటున్నామా అన్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ప్రభువు ఈ దినాన మన లెక్క, నీ లెక్క, నా లెక్క ముగిస్తే మనం దేవుని త్రాసులో నిలబడగలమా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు. ఎందుకంటే ఎక్కడో ఏవో జరుగుతున్నాయే మనం ప్రశాంతంగా ఉందాం అనుకున్నటువంటి కాలం కాదు. మన దగ్గర కూడా వచ్చి ఉంది అన్నటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని సమాప్తమైంది అన్నటువంటి మాట నీవు తెలియజేస్తే, దేవుడు ఆ యొక్క లెక్క నీకు సరి చేస్తే ప్రభు శిలువలో, ప్రభు యొక్క త్రాసులో నీవు తూగగలవా? ఆలోచిద్దాం ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనల్ని ఆ రకంగా దేవుడి సన్నిధిలో మనం సరి చేయబడి మన యొక్క ఉపకరణములు అనగా దేవుడి ఆలయమైనటువంటి మనం, మన యొక్క తలాంతులను, మన యొక్క ధనము, మన యొక్క ఈ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి సౌకర్యం దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉంటున్నామా లేదా అన్నటువంటి నేను ఇంకా ముగించుకోకుండా ఈ మాట ప్రియులారా, సమాప్తమైంది అన్నటువంటి మాటలో దేవుడు బెల్షెస్సరు జీవితాన్ని సమాప్తం చేశాడు. ఆదిలోనే బెల్షెస్సరు మరణించినట్టుగా మనం గమనించిన వాక్య భాగంలో. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువు సమాప్తమైంది అని చెప్పినాడో ముందు అనగా శిలువ కంటే ముందు ఆదాము దగ్గర నుంచి మనం గమనిస్తే దేవుడు కృపాకాలాన్ని కూడా తాత్కాలికంగా పరిమితమైన కృపను ఆయన అనుగ్రహించినట్లుగా మనం గమనించగలం. ఎలాగా అంటే ఇదిగో ఆదాము ఆ దినాన దేవుడు బయటికి తోసివేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాముగా లోకానికి పంపించిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కయీనును శపించినప్పుడు దేవుడు కయీను ద్వారా, కయీను మాత్రమే కాకుండా ఆదాముకు మరీ సంతానమును అనుగ్రహించి సేవ ద్వారా, సేవ నుంచి ఎనోషు ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, జల ప్రళయంలో అనేక మంది ప్రపంచములంతటినీ కూడా దేవుడు ముగించినప్పుడు ఇదిగో కృప పొందినటువంటి నోవహును ఎత్తాడు. పరిమితమైన కృప ఆయన సంచారం చేసింది. ప్రియులారా, ఒకవేళ మనం ఇంకా రాజులను గమనిస్తే సౌలు రాజును దేవుడు సమాప్తం చేసినప్పుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, కనుక ఆ యొక్క మొద్దు నుండి చిగురు వేసి నుంచి వేరు చిగురు లేచినట్టుగా దావీదును ఆశీర్వదించాడు. దావీదు నుంచి దేవుడు శాశ్వతమైన కృప కలిగినటువంటి దేవుడిని ఈ లోకానికి పంపించాడు. ఆ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాప్తమైంది అన్నప్పుడు కృపాకాలం ప్రారంభమవుతుంది అన్నటువంటి విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు ఇది
సమాప్తమైంది అని ఒక్కొక్క ఆయన తీర్పు ప్రకటిస్తున్నారు. కృపా కాలం కూడా ఉంది. సమాప్తమైంది అనడానికి ముందు ఆలోచన చూస్తే దేవుని కృప సమాప్తమైంది అని శిలువలో ప్రభు చెప్పినప్పుడు ఆ తర్వాత కృపా కాలంలో మనం ఉంటున్నాం. ఈ కృపా కాలం సమాప్తం అవుతుంది. ప్రియులారా, నువ్వు నేను సిద్ధపడుతున్నావా? దేవుడు తెచ్చులోస్తాయి నిన్ను ఈ దినాన చూస్తే నువ్వు సరిదూగగలవా? ప్రభు ఆ మాటలను దేవుడు దీవించిందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లల ఎంతో ఎరుక కలిగి ఉన్నారు. నేను ముగిస్తున్నా, ఒక 5 నిమిషాలు నేను ముగించబోతున్నా. ఏమంటాడంటే ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఆయన శ్రమలు, ఆయన ఇబ్బందుల్లో కూడా ఆయన ఆత్మ నువ్వు చేతికి అప్పగించాలన్నటువంటి ఆశ. ఎన్నో శ్రమలు ఉంటాయి. ఏదో రీతిగా ప్రాణం పోయింటే బాగుండేది అనుకుంటాం చాలా వరకు ఇబ్బందుల్లో. కానీ పిల్లల దేవుడు చాలా స్పష్టంగా మెరుపులో కలిగి ఆయన ఆత్మను ఎక్కడ పారవేసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రభు చేతిలోనే ఇవ్వాలి, ఆయన చేతిలోనే భద్రత, ఆయన చేతిలోనే మనకు సంపూర్ణమైనటువంటి విజయము అనుగ్రహించబడింది. కనుక మనం కూడా ప్రభు చూపినటువంటి మాదిరి ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ఇది ఇజ్రాయేలీయుల దినచర్య. పిల్లలు ఇజ్రాయేలీయుల దినం ఆయన పడుకునేటప్పుడు దేవా ఇదిగో మేము పడుకుంటున్నాం, అయినా మా నీ చేతికి మా ఆత్మను అప్పగించుచున్నామని ఇజ్రాయేలీయుల దినచర్యలో ఈ మాట. కనుక దేవుడు ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ శిలువలో మళ్ళీ అదే ప్రార్థన చేశాడు. ఏంటంటే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. ఎందుకు దేవుడు ఆ చేతికి అప్పగించాడంటే యోనాకు శ్రమిస్తుంది కదా, యేసు ప్రభు వారికి ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తీసుకుంటానికి తండ్రి దగ్గర అధికారం పొందాడు. పిల్లలు ఎప్పుడైతే ఆయన పెడుతున్నాడో మరి తిరిగి లేవగలడు. ఒకవేళ మన యేసు ప్రభు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతగానో చాలా సంతోషం ఉంది. ఏంటంటే ఆయన శరీరంగా చనిపోయాడు, మహిమదేవంతో ఆయన లేపబడ్డాడు. ఈ దినాన నీవు కూడా నేను కూడా ఆ సమాప్తమైంది అన్నటువంటి మాట కృపాకాలంలో దేవుని విశ్వసించిన నీవునే, యేసు రక్తంలో కడిగిన నీవు నేను ప్రియులారా ఈ దినాన చనిపోతే ప్రభువు నీకు నాకు మహిమదేవం ఇస్తాడు. కనుక నీ ఆత్మను నీవు పోగొట్టుకోవడానికి వీలు లేదు. కనుక ఆ యొక్క లాజరు ధనవంతుని జీవితంలో మనం చూస్తే లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను అబ్రహాము కూడా చనిపోయినట్టుగా చూశారు. మరి ఈ యొక్క ధనవంతుని యొక్క జీవితం ఆ కాలంలోకి వెళ్ళింది. ప్రియులారా, కనుక మన ఆత్మను మనం జాగ్రత్తగా మెలకువగలిగి ఎలాంటి పరిస్థితుల్లో మన ఆత్మను మనం నడిపించుకున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు మీలో ఉన్నారు. ప్రియులారా, మనం ప్రభు సన్నిధిలో ఆత్మ దీనత్వం కలిగిన దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. పరలోక రాజ్యము వారిది అన్నాడు. నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని పొందుకోవాలన్నప్పుడు నీ ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో మనం అప్పగించాల్సిన వారుగా ఉన్నాం. మహిమదేవంతో మనం లేపబడి ప్రియులారా చిరకాలం ప్రభు సన్నిధిలో మనం ఉండటానికి ఇష్టపడుతున్నాం. ప్రభు కూడా ఆయన మహిమదేవంతో లేపబడినప్పుడు ప్రియులారా ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించాడు. ఆయన అనేకులకు కనిపించాడు. పరలోక రాజ్యానికి ఆయన ఎక్కబడ్డాడు. ఈ దినాన నీ కొరకు నా కొరకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో సమాప్తమైంది అనడానికంటే ముందు ఉగ్రతలు ఉన్నాయి. ఇదిగో దేవుడు ఆయన న్యాయవంతుడు, ప్రతి ఒక్కరి వారి క్రియల చొప్పున ఆయన ఫలితం ఇచ్చడానికి అంత్య దినాన కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆకాశం భూమి గతించిన సమాప్తమైన మరొకసారి ప్రభువు చెప్పబోతూ ఉన్నాయి. ఆ సమాప్తమైన చెప్పినప్పుడు ఈ ఆకాశం భూమి నశించిపోయి అన్ని కూడా నూతనంగా చేయబోతున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను మహిమ దేవునితో సంచరించిపోయే వారుగా ఉంటున్నాం. కనుక ఈ శిలువ ధ్యానాల్లో మనం ఏం చేసుకుంటున్నాం? ప్రియులారా, దేవునితో అంటుకట్టబడ్డాం. ఆ 7 మాటలు 7 అడుగులు ప్రభువుతో మనం ఇముడ్చుకొని మన జీవితాన్ని నడిపించుకోవాల్సినటువంటి వారుగా మనం ఉంటున్నాం. మహిమ దేవునితో మన ఆత్మను ప్రభు చేతికి అప్పగించి మహిమ దేవునితో మళ్ళీ ప్రభు సన్నిధిలో చేరడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అందుకొరకే ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కాల్చాడు. ఇంకా ప్రభు ఆత్మలో చెల్లించిపోతుంది. నీకోదేమో ఎంత మంచి గోడకు పెద్ద గోడకుడే, కానీ
ప్రార్థన చేసుకున్నాం. వారికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి మంచి ధ్యానాలను బట్టి వందనాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి తలంపు, మీరు ఇచ్చినటువంటి ఆలోచనలు, మీరు నడిపించినటువంటి నడిపించిన వందనాలు నా తండ్రి. నేనైతే అయ్యో ప్రభా, నేను ఇచ్చిన మాటలన్నిటి నడిపిస్తున్నాను. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాను. విన్నటువంటి మాటలో నేను వీళ్ళకి ఏ మాటలైనా అర్థం కాని పరిస్థితి పరిశుద్ధాత్మ తండ్రి మరి ఒకసారి మీ బిడ్డలకు స్పష్టమైనటువంటి రీతిలో మీరు బోధించు. మీ వాక్యానికి నీ బిడ్డల హృదయాలు మీరు కట్టి పరిపించు. మంచి హృదయాలు నేను మంచి చేయగలిగా ప్రభా. నేను వారి హృదయాన్ని మార్చి నిరాకరణ సిద్ధపరచు. మీ ఆత్మలో తండ్రి మేము కూడా ఏర్పడినప్పుడు మాకు సహాయం గ్రహించు. నిరాకరణ నెట్టుకట్టు మేరకు మాకు గ్రహించు. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ వెరీ మచ్.
రెస్పిరేషన్ సభ్యులు తెలియజేసుకుంటే ఎక్కువ సభ్యులు నిలబడలేదు కాబట్టి విశ్వాసంగా ప్రార్థిస్తాను. మీ అన్ని ప్రాంతాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అదే ఉపాసన సంపూర్ణ మీకు నాలుగు ఈ స్థాయి సమయంలో ఈ విధంగా రెస్పిరేషన్ కార్యక్రమంలో పాల్గొని మీరు ప్రార్థించినప్పుడు ఇచ్చిన గొప్పతనం బట్టి మీకు ఎలా తెలుస్తున్నాను ప్రభు. ఈ రెస్పిరేషన్ దినదినము మీరు అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి తెలుసుకున్న జీవుల తండ్రి, జీవుల రక్షణ పాపనేట్ వేసి కాదైనా ఇది మొట్టమొదటిగా ఈ రెస్పిరేషన్లోని వెలువడుతున్నటువంటి విలువైన పాపనేట్ అని చెప్పి తర్వాత అని చెప్పి లేదా మేము విశ్వసిస్తున్నాము. అందును బట్టి ఈ సంఘం ఈ రెస్పిరేషన్ పద్ధతిని మీరు ఎంతగానో ఆశిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం వదిలిస్తున్న ప్రభు దినదినము అభివృద్ధి పొందుతున్నటువంటి ఈ రెస్పిరేషన్ బట్టి మీకు వేలాది స్తోత్రం ఈ విధంగా నడిపిస్తున్నటువంటి చేయగలను మరి సభ్యులను కూడా మీకు వేలాది స్తోత్రం తండ్రి. ఇట్లాంటి కరపత్రంలో ఇంకా ఎంతగానో పెరిగి వారు మీ మైపడి పాల్గొన్నట్లు వారిని ఆశీర్వదించబడి ఈ కొద్ది విలువలో మా రక్షకులు అడిగి వెళ్ళిపోతున్నా తండ్రి. ఆమె Mama,